హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఫోన్పే పేమెంట్ హిస్టరీని అయితే మనం ఎలా డేట్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అనేది క్లారిటీ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అని చేసేయండి గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ వీడియోలో అయితే పూర్తిగా మీరు చూసేస్తే ఈజీగా అనేది మీ పేమెంట్ హిస్టరీ అయితే డేట్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, లాస్ట్కి అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫోన్పేలో వచ్చిన తర్వాత అయితే మీకు ఇలా అయితే డిస్ప్లే అయితే షో అవుతుంది. తర్వాత మీ ప్రొఫైల్ పైన లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ పైన అయితే చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీ నేమ్స్ కావచ్చు, క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తుంది. పైన రైట్ సైడ్ లో అయితే క్వశ్చన్ మార్క్ అనేది ఆప్షన్ అయితే ఉంది, దానిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు చూసుకుంటే మై ఫోన్ పే ప్రొఫైల్ అని, మై క్యూఆర్ కోడ్ అని, పేమెంట్ మెథడ్, పేమెంట్ సెట్టింగ్, ప్రొఫెషనల్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీంట్లో అయితే మీరు మై ఫోన్ పే ప్రొఫైల్ పైన వెళ్ళండి. మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అని, అదేవిధంగా మై ఫోన్ పే అకౌంట్ డీటెయిల్స్ అని, మై సేవ్డ్ అడ్రస్, కేవైసీ ఆప్షన్ అయితే చూపిస్తుంది. మనమైతే మై ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. చేంజింగ్ అండ్ డిలీటింగ్ డీటెయిల్స్ అని, డియాక్టివేట్ ఫోన్పే అకౌంట్ అని, బ్లాకింగ్, అదేవిధంగా అన్బ్లాకింగ్ మై అకౌంట్ అని చూపిస్తుంది. మనమైతే చేంజింగ్ అండ్ డిలీటింగ్ డీటెయిల్ పైన వెళ్ళండి. ఇక్కడ 5 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. దీంట్లో మీ మొబైల్ ఫోన్ అయితే ఫోన్పే నుంచి ఎలా చేంజ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. సెకండ్ ఆప్షన్ అనేది చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ని అన్లింక్ ఎలా చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ సేవ్డ్ అయిన కార్డ్ని అయితే ఎలా రిమూవ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అయితే మీ యూపీఐ ఐడి అనేది ఫోన్పే నుంచి ఇలా చేంజ్ చేసుకోవాలి. లాస్ట్ అనే ఆప్షన్ చూసుకుంటే కెన్ ఐ డిలీట్ ఆల్ మై పేమెంట్ డీటెయిల్ ఆన్ ఫోన్పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయాలి. ఇక్కడ క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ సింపుల్గా అయితే మనం తెలుగులో చేసుకుందాం, మనకి ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇది క్లిక్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఆర్బీఐ మార్గదర్శకం చెల్లింపు యాప్ను ఉపయోగించే వినియోగదారుకైనా తమ చెల్లింపు వివరాల యాప్ నుండి తొలగించడానికి అనుమతి లేదు, గమనించగలరు. ఫోన్పేలో ఏ చెల్లింపు వివరాల అధిక స్థాయి భద్రత ఉంటుంది, వారిని ఏ థర్డ్ పార్టీకి షేర్ చేయలేము అని ఇక్కడ చూపించారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో అయితే మీరు డిలీట్ అయితే చేసుకోలేరు అనమాట, కాకపోతే హైడ్ అయితే చేసుకోగలరు. దానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది, అదైతే నేను చూపిస్తాను. ఇలా అయితే కొన్ని రోజులకైతే అయితే మీరు హైడ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మీ పేమెంట్ హిస్టరీలో వచ్చిన తర్వాత ఇక్కడైతే కొన్ని అయితే పైన ఆప్షన్ అయితే చూపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేసిన తర్వాత ఏదైనా మంత్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా మీకు ఏ మంత్ అనేది అవసరం అయితే లేదు, ఆ మంత్ అయితే ఇక్కడ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అది మాత్రమే ఇక షో అవుతుంది, మిగతా అయితే షో అవ్వదు, అవి అయితే హైడ్ అయితే అవుతాయి. ఇలా అయితే మీరు చూసుకోవచ్చు. సపోజ్గా నాకు అనేది ఇక్కడ ఓన్లీ ఇక్కడ మే 2025 చూపిస్తే ఏం ప్రాబ్లం అయితే రాదు, అదైతే అప్లై అనేది చేస్తాను. ఓన్లీ అది మాత్రమే చూపిస్తుంది, మిగతా అనేది ఏమైతే చూపించదు. అదైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ ఆ మంత్లో మాత్రమే ఉండేదే ఇక్కడ చూపిస్తుంది అనమాట, మిగతా అయితే ఇక్కడ చూపించదు. ఇలా అయితే సింపుల్గా అయితే మీరు హైడ్ అయితే చేసుకోవచ్చు. మిగతా అనేది ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. మిగతా మంత్ అయితే ఇక్కడ చూపించదండి, మిగతా మంత్ అయితే మీరు హైడ్ అయితే చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ.